சரணம் ஐயப்ப சரணம் பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் சரணமப்பா ఉండప్పా అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం. పొద్దున లేసాం, నిద్ర వస్తుంది, మళ్ళా పడుకున్నామని చూస్తే ఎక్కడున్నాం ఇప్పుడు? ఎక్కడున్నాం చెప్పు. నీలకలం. ఇక్కడ నుంచి పంప ఎంత దూరం ఉంది? 19 కిలోమీటర్స్. ఎప్పుడు వచ్చాం? నేను రాత్రి వచ్చాం. ఇక్కడే పడుకున్నాం కార్లోనే. అక్కడ టెంట్స్ ఉన్నాయి, టెంట్స్ లో పడుకున్నాం. టెంట్స్ లో పడుకున్నారు. టెంట్స్ వాళ్ళు ఎవరు కదా, మనమే తెచ్చుకున్నాం. రైట్. శుభోదయం ఫ్రెండ్స్. రైట్ నౌ మేము ఇప్పుడు నీలకల్ పార్కింగ్ ఏరియా దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి పంబ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాత్రి అయితే మేము ఎరిమేల్లో స్టే చేయలేకపోయాము. కేవలం పార్కింగ్ లేదన్న ఉద్దేశంతో పోలీసు వాళ్ళు అక్కడి నుంచి మమ్మల్ని డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పారు. సో మేము ఇప్పుడు నీలక్కల్ దగ్గరికి వచ్చాము. మార్నింగ్ చూడండి ఇక్కడ స్నానాలు. సో ఈ వీడియో December 30th, ఆ రోజే గుడి టెంపుల్ 5 గంటలకు ఓపెన్ అని చెప్పారు. సో కొన్ని కారణాల వల్ల ఈ వీడియో లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియాలోనే అక్కడ మనకు స్నానానికి ఏర్పాట్లు ఉన్నాయి. స్నానం ముగించుకొని పూజ చేసుకుని ఇరుముడి తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, హోటల్ శరవణ భవను. నా లైఫ్లో ఇంత వరస్ట్ హోటల్ అయితే నేను చూడలేదు. మరి ఇంత దారుణంగా ఉంటుంది అనేది అనుకోలేదు. అది చూడండి, అక్కడ దోశ, నీళ్ళ నాటి సాంబారు, వాళ్ళు కేర్లెస్. జనాలు ఎక్కువ అయ్యే కొద్దీ వీళ్ళకు చాలా కేర్లెస్. కానీ తప్పదు. కానీ కొద్దిగా అన్న వాళ్ళు తీసుకున్న డబ్బుకి న్యాయం చేసింటే బాగుండేది. ఇంకా దేవస్థానం వాళ్ళు అయితే ఏర్పాట్లు అయితే పర్వాలేదు. ఫస్ట్లో అయితే నేను పోలీసులు అగ్రెసివ్గా ఉన్నారేమో అనిపించింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్ అనేది నిదానంగా గడిపింది. అక్కడ చూశారు కదా, భక్తుల కోసం వెయిట్ చేయడానికి గుడారాలు కూడా ఏర్పాటు చేశారు. సో వీళ్ళ సాయశక్తుల టెంపుల్ వాళ్ళు అయితే చేస్తున్నారు. సో బస్సులు అయితే 12 గంటలకు అన్నారు, కానీ 10:30కి బస్సులు అయితే వచ్చేసాయి. అంతా స్వాములు గుడి ఓపెనింగ్ కాబట్టి అందరూ ఒక్కసారిగా బస్సుల దగ్గరికి చేరుకోవడం ఒక బల ప్రదర్శన లాగా అయిపోయింది. ఎవరు ముందు ఎక్కితే వాళ్ళు అన్నట్లు. కొంచెం నాకు నచ్చలేదు. ఎక్కడైనా స్టంపేడ్ జరుగుతుంది అన్నట్లు అనిపించింది. సో మా బస్సు అయితే స్టార్ట్ అయ్యింది. కొందరు స్వాములు అయితే ఈ 20 కిలోమీటర్లు కూడా నడిచేద్దాము, 20 కిలోమీటర్లు ప్లస్ పంబ నుంచి సన్నిధానం వరకు నడుస్తామని కొందరు అయితే స్టార్ట్ అయిపోయారు. బస్సులు ఎప్పుడు వస్తాయి ఏమో అన్న ఉద్దేశంతో మధ్యలో వాళ్ళు కూడా మాకు కనిపించారు. సో ఫైనల్గా అయితే మేము ఇక్కడ చూస్తున్నాం కదా, పంబ బస్ స్టాప్కి అయితే చేరుకున్నాము. పోలీస్ కంట్రోల్ రూమ్ మీరు చూస్తుంది. ఏర్పాట్లు అయితే చాలా అలర్ట్గా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ కావచ్చు, హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు. చూడండి, బస్ దిగితే అక్కడ పోలీసు చూశారు కదా, పిక్ పాకెటర్స్ ఏమైనా ఉన్నారని చెక్ చేసి డౌట్ వస్తే వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడి నుంచి మనము పంబా నదికి వెళ్ళి స్నానం చేసుకొని ఇంకా సన్నిధానానికి వెళ్ళాల్సి ఉంటుంది. నాకు ఇదైతే 5వ సారి. 3 సార్లు నేను చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు వెళ్ళాను మాల వేసుకొని. ఇప్పుడు మాత్రం సివిల్గా వెళ్ళడము. చాలా మార్పులు, నేను ఫస్ట్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు జరిగాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, BSNL వైఫై ఇది ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. ఇక్కడ BSNL వాళ్ళు అయితే ఫ్రీ వైఫై ఆఫర్ చేయడం జరిగింది. ఇదే అండి పంబా నది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. నాకు గతంలో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి పంబా నది. అయినా మనం పవిత్ర స్నానం అయితే చేయాల్సింది తప్పదు. ఎలా ఉన్న నది ఎలా ఉన్నా మనమైతే పంబలో మునగాల్సిందే, పవిత్ర స్నానం చేయాల్సిందే. సో చూడడానికి బాగానే ఉంది. ప్రజెంట్ వాటర్ కూడా బాగానే ఉన్నాయి. సో స్వాములు అయితే విపరీతంగా ఉన్నారు. ఇక్కడ పోలీసులకు మాత్రం కత్తి మీద సాము లాంటిది అని చెప్పాలి. కొందరు అగ్రెసివ్గా ఉన్నారు. చాలా వరకు అయితే నేను గమనించింది, ఫస్ట్ పోలీసుల మీద నాకు ఏందబ్బా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనిపించింది. కానీ తర్వాత బాగా గమనిస్తే వాళ్ళు పాపం హెల్ప్ చేస్తున్నారు. స్వాములకు బాగానే మాట్లాడుతున్నారు. మరి అంత ఘోరంగా అయితే లేదు, బాగానే ఉన్నారు. హ్యాపీ వాళ్ళు పోలీసులు. పాపం ఇంతమందితో వాళ్ళు కూడా విసిగి వేసారిపోతారు కదా, పాపం అందరికీ ఆన్సర్ చేయాలి, చెప్పాలి. పైగా భక్తులు స్వాములు విపరీతంగా పెరిగిపోతున్నారు అనమాట. వస్తూనే ఉన్నారు. ఈరోజు టెంపుల్ ఓపెన్ కాబట్టి ఇప్పుడే ఎలా ఉంది, ఇంకా మకర సంక్రాంతి కాబట్టి ఎలా ఉంటుంది చూడండి. ఇది BSNL వైఫై అయితే కనెక్ట్ చేశాను. 5G అని పేరుకుంది, కానీ మామూలు 2G అంత స్పీడ్ కూడా రావడం లేదు. నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్గా. జియో సిగ్నల్ వస్తుంది పోతుంది. సో ఇక్కడైతే నెట్వర్క్ ఒక రకంగా వీక్ అనే చెప్పాలి. అంతో ఇంకో కొంతమంది అంటే జియోనే ఒక్కోసారి కాల్స్ కనెక్ట్ అవుతున్నాయి, అవ్వలేదు. సో నేనైతే ఈ పంబలో స్నానం చేసిన స్వామివారు మా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి స్నానం చేశారు. నాతో పాటు మా ఫ్రెండ్స్ 2 సివిల్ స్వాములు వాళ్ళు స్నానం ముగించుకున్నారు. గతంలో ఇక్కడ ఇలాంటివి పంబ స్టార్టింగ్లో ఫ్రీగా ఉండేది నేను వచ్చినప్పుడు.
ఇక్కడ మళ్ళీ కొత్తగా షెడ్లు ఏర్పాటు చేశారు. సో మేము ఇంతకుముందు బుక్ చేసుకున్న టికెట్స్ ఉన్నాయి, అవి చూస్తే కూడా అలో చేస్తున్నారు. ఎప్పుడు డేట్తో పని లేదు ఇక్కడ. ఇంకా టికెట్ లేని వాళ్ళు ఇక్కడ వచ్చే వాళ్ళు కొంతమంది లిమిటెడ్గా ఇస్తున్నారు. అదే వీళ్ళు ఇంతకుముందు బుక్ డేట్తో పని లేదు. ఇప్పుడు సపోజ్ మేము December 18th బుక్ చేసుకున్న టికెట్స్ ఉన్నాయి, మా స్వామి వాళ్ళు చూపించారు, అది చూస్తే ఓకే వెళ్ళిపోమని చెప్పారు. మళ్ళీ ఫ్రెష్గా ఏం బుక్ చేయకుండా. ఇక్కడ చూడండి మినీ అంబులెన్స్ అండ్ ఇంకా చాలా అంబులెన్స్ ఉంది. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లు అంబులెన్స్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఈ ట్రాక్టర్స్ చూస్తున్నారు కదా, ఇంకా లగేజెస్ ఇక్కడి నుంచి సన్నిధానం వరకు మధ్యలో ఉన్న షాప్స్కి అన్ని ట్రాన్స్పోర్టేషన్ ఆ ట్రాక్టర్స్ ద్వారానే జరుగుతుంది. అందరికీ ఇది సుపరిచితం. ఇంకా లోపలికైతే వచ్చేసాం. సో ఇక్కడ చూసారు కదా, లెఫ్ట్ రైట్. మేమైతే ఇది డోలీలు వెళ్ళే దారి అనమాట, డోలీలు అండ్ ట్రాక్టర్స్ వెళ్ళే దారి. మేము ఈ దారిని సెలెక్ట్ చేసుకున్నాము. యాక్చువల్గా మేమైతే లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్ళాలంటే మనకి ఇంకా శబరిపీఠం, శరణగుత్తి 2 మిస్ అవుతాము ఈ రూట్లో. అయినా కూడా మా మైండ్లో కేవలం త్వరగా దర్శనం చేసుకోవాలి స్వామివారిని అన్న ఆలోచన తప్ప ఇంకేం లేదు. కాబట్టి మేము రూట్ ఎంచుకోవడం జరిగింది. ఆ రూట్లో అయితే విపరీతంగా ఉన్నారు స్వామిలు. ఫస్ట్ అయితే ఈ రూట్లో మమ్మల్ని కూడా అలో చేయలేదు. మళ్ళీ కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటేనే వాళ్ళు ఈ రూట్లో వెళ్ళారు. ఆ డోలీ వాళ్ళు చూడండి, అసలు ఒకసారి ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఎలా మేము మనిషి ఆగి నడిచి వెళ్తూనే అంత ఆయాసం గస అంత ఇబ్బందిగా ఉంది. వాళ్ళు 4. అండ్ ఇక్కడ ఇంకో చెప్పుకోవాల్సింది, మధ్యలో ఈ మెడికల్ వాల్యూస్ ఉన్న వాటర్ ఇస్తారు హాట్గా. నాకు బాగా నచ్చింది ఈ వాటరు. ఇది కొంచెం మనకి ఎనర్జీ ఇస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసింది. నాకు మంచిగా అనిపించింది. ఇంకా మధ్యలో స్నాక్స్ అంతా మామూలు. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడి నుంచి రోడ్డు ఫ్లాట్గా ఉంటుంది అనేసి అంటున్నారు. ఇంతసేపు అప్ హిల్ ఎక్కాము. ఇక్కడి నుంచి అమ్మాయ ఫ్లాట్గా ఉంటే ఎంత దూరమైనా నడవచ్చు మనము. అప్పు ఉంటేనే కొంచెం కష్టం. ఇక్కడ చూడండి మణికంఠ స్వామి ఎంత స్వీట్గా అప్పటి నుంచి ఎంత ఎనర్జెటిక్గా స్వామివారిని స్మరిస్తున్నాడు. నాకు చాలా ముచ్చటేసింది. మణికంఠ అయిపో ఆశీర్వాదం నీకు ఉండాలి మణికంఠ. సో మొత్తానికైతే దేవస్థానం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూడండి క్యూ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుంచి డౌన్లోకి వెళ్ళాలి. ఇక్కడ కాకపోతే అందరూ చెప్పింది ఏంటంటే సివిల్ స్వాములకైతే దర్శనం త్వరగా అయిపోతుంది అనేసి అంటున్నారు. చూడాలి. సో ఇప్పుడు క్యూ లైన్లోకి వెళ్తున్నాము. శరణు ఘోషతో మారుమోగిపోతుంది ఈ శబరిమల కొండ. ఇక్కడ చూడండి క్యూ లైన్లోకి వచ్చాము. వాళ్ళందరూ సివిల్ అనేసి మా పక్కకు పంపించేశారు. మా రూట్ అయితే ఖాళీగా ఉంది. రాజులాగా వెళ్తున్నాం అనమాట సివిల్ స్వాములు. సో ఇక్కడ హాస్పిటల్ స్టార్టింగ్లోనే. ఇక్కడ చూడండి స్వాములంతా లెఫ్ట్ సైడ్ ఇడుముడు కట్టుకొని 18 మెట్లు ఎక్కాలన్న స్వాములు అందరి వాళ్ళ మైండ్లలో ఎప్పుడెప్పుడు ఆ 18 మెట్లు ఎక్కుదామన్న మైండ్తో చాలా నాకు సంతోషం వేసింది. అండ్ మనకు ఇక్కడే ఏటీఎం కావాలంటే ఏటీఎం ఉంది. కొన్ని ఫెసిలిటీస్ అయితే బాగానే ఏర్పాటు చేశారు దేవస్థానం వాళ్ళు. ఎక్కడ చూడు శరణు ఘోషతో మీరు అక్కడ చూస్తున్నారు కదా 18 మెట్లు. అందరి స్వాముల కళ అది అన్నమాట. వాళ్ళు చేసిన ఈ 45 మండలం దీక్ష ఆ మెట్లు ఎక్కగానే వాళ్ళకు పరమ పునీతులుగా వాళ్ళు భావించడం జరుగుతుంది. ప్రతి స్వామి ఆనంద తన్వయత్వంతో నిండిపోతారనమాట ఆ మెట్లు ఎక్కగానే. అక్కడ చూసిన మహా హుండి అనమాట, మహా కనగే అని రాశారు చూసారు, అది మహా హుండి. ఇంతకుముందు స్వామివారు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ముందర ఒక అండాలలాగా పెట్టినారు. ఇప్పుడు ఇది మహా హండి అని కొత్తగా ఏర్పాటు చేసినట్లున్నారు. సో ఇంకా మా సివిల్ అందరూ అంటున్నారు, సివిల్ వాళ్ళకైతే త్వరగా వెళ్ళండి అంటున్నారు. మేము కూడా ముందుకు వెళ్ళి చూసుకొని ఇక్కడ కొంచెం గ్యాప్ దొరికింది. ఫొటోస్ తీసుకోవాలనుకుంటాము. దర్శనం కంటే కూడా ముందు పెట్లు ఫోటోలు తీసుకుందామన్న ఆతృతతో ఉన్నారు మా ఫ్రెండ్స్ మేమంతా. సో ఇది అండి, అక్కడ చూసి అక్కడక్కడ మనకు డైరెక్షన్స్ కూడా క్లియర్గానే ఉన్నాయి. సివిల్ స్వాములకు వెళ్ళే దారి దర్శనం అనేసి. సో మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా సివిల్ స్వాములకు వెళ్ళే లైను. ఇంకా లక్కీగా ఎక్కడ కెమెరాకి ఎవరు అబ్జెక్షన్ చెప్పడం లేదు. అది కొంచెం మంచి విషయం. ఇక్కడ మాలికాపురత్తమ్మ గుడి ఉంది చూడండి రైట్ సైడ్లో. మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఈ గుడి దగ్గరికి రావచ్చు అనమాట. ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి క్యూ లైన్ కూడా చాలా ఖాళీగానే ఉంది. ఇక్కడ క్యూ లైన్ నుంచి చూడండి శబరిమల ఎంత అందంగా ఉందో, ఎంత ఆధ్యాత్మికతో విరాసిల్లుతున్నదో. ఎటు చూడు ఏ కొండలు గాలి మొత్తం స్వామి స్మరణతో మారుమోగిపోతుంది. అయ్యప్ప స్వామి శరణం అనేసి.
నిజంగా ఈ భావన అనేది ఇక్కడికి వస్తేనే మనము అనుభవించగలము. మనం వీడియోలో చూసి ఆ భావన అయితే పొందలేమన్నమాట. అంత అద్భుతంగా, అంత అనిర్వచనమైన అనుభూతి అయితే నాకు ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత కలిగిందనమాట. బంగారు కొండ పైన అయ్యా దర్శనం. అయ్యప్ప స్వామి అయితే కరుణించారు. ఎంత మంచిగా అయిందంటే దర్శనం మాటల్లో నేను చెప్పలేను, అంత అద్భుతంగా అయింది దర్శనం. ఇంకా గుడి చూశారు కదా ఎంత రద్దీగా ఉందో, ఎంత ఆధ్యాత్మికతతో ఉందో. అండ్ ఇక్కడ చూడండి, ఇది కొత్తగా ఏర్పాటు చేస్తారు అనుకుంటాను. బియ్యం మనం ఇక్కడ తీసుకొచ్చిన బియ్యం కోసం సపరేట్గా ఇవన్నీ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. అందులో చాలామంది ఇడుముల్లో ఉన్న బియ్యాన్ని ఇక్కడైతే వేస్తున్నారు. ఇంకా ఇది మాలికాపురత్తమ్మ గుడి. ఇక్కడ మీకు తెలిసిన టెంకాయలు మొత్తం క్లీన్గా ఉన్న టెంకాయలని గుడి చుట్టూ తిప్పి మళ్ళీ అక్కడ వేసి ఇక్కడ కోకోనట్స్ అయితే బ్రేక్ చేయరు. ఇంకా ఇక్కడ చూడండి, వీళ్ళంతా జాతకాలు చెప్పేవాళ్ళు సపరేట్గా ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట. మనం కూడా ఒక్కసారి చూద్దాం దగ్గరికి. అప్పం అరవణ. అప్పం అంటే 40 రూపీస్, ఒక 4 చిన్న ఒక స్వీట్ లాగా ఉంటుంది. ఇంకా అరవణ ప్రసాదం అంటే అయ్యప్ప స్వామిది ఫేమస్ ప్రసాదం. అందరూ బాక్సులు తీసుకుంటున్నారు. ఒక బాక్స్ వచ్చేసి 1010 రూపీస్, సింగిల్ మనకు టిన్ అయితే 100 రూపీస్. చాలామంది ఎక్కడ చూడు బాక్సులు. అండ్ ఇక్కడ 2 కౌంటర్స్ ఉంటాయి, గూగుల్ పే, క్యాష్. అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. క్యాష్ అయితే క్యాష్, యూపీఐ అయితే యూపీఐ అనేసి. సిస్టమ్ బాగా నచ్చింది. ఇది అరవణ ప్రసాదం. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా ఇది మాలికాపురం కూడా లాంగ్ షాట్లో. ఇక నిత్యాన్నదానంకి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయిపోతుంది. ఇంకా మా స్వామి వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ మా పక్కనే కూర్చోండి స్వామి వాళ్ళు బ్రేక్ చేశారు. ఎంత బాగుందో, మొగ్గలాగా వచ్చిందనమాట. ప్రతి స్వామి అలా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది అనమాట అలాగ వస్తే, మొగ్గలాగా వస్తే. ఇంకా అభిషేకం నెయ్యి కావాలని ఇంకొద్దిసేపు అడిగాము. బట్ ఈరోజు టెంపుల్ ఓపెన్ చేశారు కదా, కొంచెం కష్టమైనస్ అంటే మేము ఇంకా వెయిట్ చేయలేదు. ఇక్కడ చూసిన ఇక్కడ ఇంకా మా స్వామి వాళ్ళందరూ ఆ మహా హుండీలో వేయడానికి ఇడుముడిలో వచ్చిన పైసలు తీసుకొని ఇక్కడికి వచ్చారు. అలాగే ఈ హుండీ సౌకర్యం ఉంది ఇక్కడ టెంపుల్ దగ్గర. ఈ వాల్కి కోకోనట్స్ బ్రేక్ చేసే పాయింట్. ఇది టెంపుల్ ముందు 18 స్టెప్స్. నేను ఇక్కడ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళాలని వచ్చాను. బట్ నా బ్యాడ్ లక్ ఏమంటే నేను వెళ్ళినప్పుడు అగ్నిగుండం వెళ్ళగలేదు. చూడండి, మామూలుగానే ఉంది అగ్నిగుండం. అండ్ ఇక్కడ కూడా మనకు లెఫ్ట్ సైడ్ ప్రసాదాలు దొరుకుతాయి. ఇక్కడ చూడండి, స్వామి వాళ్ళు బాక్సులు క్యారీ చేస్తున్నారు కదా, అవి ఎంత 10 ప్యాక్ అనమాట. అది 1010 రూపీస్. వస్తూనే ఉన్నారు స్వాములు. సో ఈ కనికి మనం స్కానర్ ద్వారా కూడా స్కాన్ చేయొచ్చు. డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే. ఇంకా హుండీ మా చూడండి, ఇక్కడి నుంచి చిన్న గ్యాప్ చూడండి ఎంత ఉందో. హుండీ అమౌంట్ చూడండి, స్వామివారి పైసలు అవన్నీ. ఇది మహా హుండీ అనమాట. అండ్ ఇక్కడ వ్యూవర్స్ కూడా డిస్ప్లే చేస్తున్నారు. సో ఫైనల్గా అయితే నేను వచ్చినందుకు నా జన్మ సార్థకమనే చెప్పాలి. అంత అద్భుతమైన దర్శనం, అంత అద్భుతమైన జర్నీ అయితే జరిగింది. ఇంకా రిటర్న్లో మనం కింద వెళ్ళాము వచ్చేటప్పుడు దర్శనానికి. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడండి, ఇంకా స్వాములు ఏ లైన్లు క్యూలు అయితే పెరుగుతున్నాయి. క్యూ అయితే తరగడం లేదు కానీ క్యూ అయితే పెరుగుతూనే ఉంది. ఇంకా రిటర్న్ ఇంకా స్వాములు మనం వే టు పంబ మళ్ళీ ఒక్కసారి తిరిగి చూసుకొని మళ్ళీ మన తిరుగు ప్రయాణం అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, డోంట్ బ్రేక్ కోకోనట్స్ హియర్ అని మెన్షన్ చేశారు. కానీ ఇక్కడే కోకోనట్స్ బ్రేక్ చేశారు. అండ్ ఇక్కడ గమనించండి, మనం వచ్చేటప్పుడు అయితే చూడండి సైడ్లో వెళ్తున్నాను, ఆ మొత్తం దారి మొత్తం స్వాములే. ఎంత రష్ చూడండి. మేము నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు. చూడండి, ఆఫ్ ద వే ఇక్కడ క్యూ ఇక్కడ వరకు ఉంది. ఎంత దూరం ఉందో మళ్ళీ ఇక్కడ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ ఉంది. అంత దూరం కూడా క్యూ కదలలేదు ఆ క్యూ. ఇంకా మీరు డాలీ ఛార్జెస్ చూడొచ్చు. వన్ వే అయితే 3,250 అండ్ 2 వే అయితే 6,200 అని ఉంది. అండ్ ఇంకోటి, ఈ పిల్లలకు ట్యాగ్స్ వేస్తున్నారు స్టార్టింగ్లో. పిల్లలు తప్పకుండా వాళ్ళకి ట్యాగ్ వేస్తున్నారు, ఒకవేళ మనం ఆ ట్యాగ్ చూపించి ఐడెంటిఫై చేయడానికి. సో టెక్నాలజీని వాడుతున్నారనమాట మణికంఠ స్వాముల కోసం. ఇంకా నైట్ అయినా కూడా చూడండి, ఇంకా ఈ పంబ దగ్గర వీళ్ళంతా
టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం బస్సు దిగి ఒక బ్రిడ్జ్ మీద వచ్చాం కదా పంబా నది పైన. రిటర్న్లో మళ్ళీ ఆ బ్రిడ్జ్ పైన అలో చేయడం లేదు, ఇంకోటి కొత్త బ్రిడ్జ్ కట్టారు. అదే ఇది ఇక్కడ చూస్తున్నది ఆ బ్రిడ్జ్. సో మనం ఆ బ్రిడ్జ్ ఎక్కగానే మళ్ళీ మనకు బస్సులు రెడీగా ఉంటాయి పార్కింగ్ ఏరియా నీలకల్కు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఆ స్వామి దయ వల్ల దర్శనం మంచిగా జరిగింది. స్వామియే శరణమయ్యప్ప.